రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి 102వ జయంతి సభకు వచ్చిన మీ అందరికీ స్వాగతం. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అంటే ఇంచుమించు ఒక ఆత్మీయమైనటువంటి, బహుశా ఎవరి సాహిత్యం చదివితే మన లోకం చాలా తేటతల్లంగా కనిపించి మనుషులకు ఉండేటువంటి అన్ని భావోద్వేగాలని కూడా ఎంత సాంద్రతరంగా అనుభవించగలమో అంత అనుభవాన్ని ఇచ్చినటువంటి సాహిత్యాన్ని రాసినటువంటి, అందించినటువంటి, మనం తెలుగు జాతి గర్వించదగినటువంటి ప్రపంచ రచయితల కోవలో సగర్వంగా మా తెలుగువాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారని మనం ప్రకటించుకోగలిగే రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. అటు ఒక రచయిత గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే, గిరీశు అనే పాత్ర, ఆ పాత్ర గురజాడ వారిని కూడా అవుట్లీవ్ చేస్తుంది. రచయిత మర్చిపోయినా ఆ పాత్ర సజీవంగా ఒక జీవించిన వ్యక్తే, వాస్తవికంగా చరిత్రలో జీవించిన వ్యక్తేమో అన్నట్టుగా, మన పురాణంలోనూ చాలామంది వ్యక్తులు అలాంటి వాళ్ళే. ఆధునిక కాలంలో అట్లాంటి పాత్ర సృజన చేసిన రచయితలు ఎవరైనా ఉన్నారంటే గురజాడ తర్వాత చాలా పాత్రలు రావిశాస్త్రి గారివి అట్లాంటివే. ఒక గుర్తు అది, ఒక రచయిత గొప్పతనాన్ని గుర్తించడానికి, హూ కెన్ క్రియేట్ క్యారెక్టర్స్ విచ్ కెన్ అవుట్లివ్ ద అదర్. అంటే మానవ సహజ ఉద్వేగాలని, స్వభావాలని పట్టించేటువంటి పాత్రలు అవి ఎన్ని తరాలు గడిచినా సరే ఆ లక్షణాలు కనిపించినప్పుడల్లా ఆ రకమైన మనుషులను అర్థం చేసుకోవడానికి ఒక నమూనాగా ఉపయోగపడేటువంటి పాత్రలు, ఒక రకంగా ఎపిక్స్లో కనిపించేటువంటి పాత్రలు ఆధునిక సాహిత్యంలో చాలా అరుదుగా సృజించగలిగే రచయితలు తక్కువ. అలాంటి రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఒకే సందర్భంలో, ఒకే పఠనంలో అనేక భావోద్వేగాలు, ఆయన రసన అని పేరు పెట్టాడు. అంటే విషాదం, హాస్యం, క్రోధం, ఇంకా సమస్త మానవ అనుభూతులకు సంబంధించిన అనేక పార్శ్వాలని ఏకకాలంలో స్ఫురింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి, అంతటి నైపుణ్యంతో, తన వాక్య విన్యాసంతో, తన వర్ణచాతుర్యంతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాదు, మన అనుభవాలని, పాఠకుల అనుభవాలని ఒక వేరే స్థాయికి తీసుకెళ్ళినటువంటి రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. అయితే ఆయన పేరిట కుమార్ కోనప్పరాజు గారు కొత్త రచయితలు, అంటే రావిశాస్త్రి గారు లాంటి వాళ్ళని అందుకోవడం అన్నది, వాళ్ళు కాలం కన్న బిడ్డలు. వాళ్ళు ఆ కాలం యొక్క సంక్షోభిత కాలం యొక్క, లేకపోతే దాని పార్శ్వాల యొక్క ఫలితం నుంచే అది ఎంత ఘర్షణ పడిందని దాన్ని బట్టి నుంచే అంత నిగ్గుతేలిన రచయితలు వస్తారు. ఆ సందర్భం ఉంటుంది, ప్రతిభా విశేషాలు ఉంటాయి, సాహిత్యానుశీలనం ఉండాలి ఆ స్థాయిలో. అంత మమేకతో ఉత్తమమైనటువంటి సౌందర్యాత్మకమైన అన్నిటినీ కూడా ఆస్వాదించగలిగే చాలా అపరూపమైన శక్తి ఉంటే కానీ అట్లాంటి రచయితలు రాలేరు. ఎవరి విశిష్టత వాళ్ళది. అయినప్పటికీ ఒక గుర్తుగా, ఒక అనుసరించాల్సిన ఒక నమూనాగా, మనం ఎప్పటికైనా ఊహలోనైనా గుర్తించగలిగే శిఖరప్రాయమైన కృషికి గుర్తుగా రాచకొండ శాస్త్రి గారి రచనలు ఉంటాయి. నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఆయన 2 కథలు అంటే ఆయన భావజాల రంగం చాలామంది మనం గుర్తించింది ఏంటంటే, చాలా సమాజంలో చాలా విస్తృతంగా ఉన్న స్థితిని ఆమోదింపజేసే భావజాలం చాలా గాఢంగా, లోతుగా పాతుకుపోయి ఉంటుంది. అట్లాంటి భావజాలాన్ని తన సాహిత్యం అంతటా కూడా చాలా క్రిటికల్గా దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ రాసినటువంటి రచయిత విశ్వనాథ శాస్త్రి గారు. ఉదాహరణకి కష్టార్జితం అనే కథ ఉంటుంది. కష్టార్జితానికి మనకు చాలా గొప్ప విలువ ఉంది, చాలా ఆమోదం ఉంది. మనం చాలా బయటికి రావాలంటే కష్టం ద్వారా వస్తారని ఇట్లాంటి ఒక భావజాలం ఉంటే దాన్ని కష్టార్జితం అనే కథ. ఒక అధికారి, అవినీతిపరుడైన అధికారి
ఎన్ని విధాలా సంపాదించాలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి అధికారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ అధికారికి సంబంధించినటువంటి అతిశయపు వర్ణన అంతా ఉంటుంది. వాడి స్వభావ వర్ణ ఎంత కష్టపడ్డానో నాకు ఆ కష్టార్జితం పోయిందని దుఃఖిస్తుంటే ఆ ఇంటికి ఏంటంటే 2 అడుగులు, అడుగున్నర 2 అడుగుల మందం గోడది. దానికి పెద్ద కన్నం వేసి ఆ దొంగతనం చేస్తాడు. అప్పుడు రావిశాస్త్రి గారు దొంగ చాలా కష్టపడినట్టున్నాడు, వాడిది కష్టార్జితమే అంటాడు. అంటే బుడగలాగా పేల్చేస్తాడు ఒక భావజాలాన్ని. అలాగే సబ్బు బిళ్ళ అనే కథ ఉంది. ప్రపంచ స్థాయిలోనే నిలబడగలి కథలు ఇవన్నీ తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. ఒక పసిపిల్లని పెట్టి బాగా అన్ని విధాలా సంపాదించినటువంటి ఒక ఉన్నతోద్యోగి సంపన్నుడు, వాడు శుభ్రం గురించి చాలా, మన సమాజంలో శుభ్రం గురించి చాలా దానికి ఉండినటువంటి ఆధిక్య భావం చాలా ఉంది. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అంటారు ఆంథ్రపాలజిస్టులు. మన క్యాస్ట్ సిస్టమ్ ఫార్మేషన్లో చాలా క్రిటికల్ రోల్ ప్లే చేసిన భావజాలం కింద మాట్లాడతారు. ఆ ప్యూరిటీ అనే కాన్సెప్ట్ మీద అద్భుతమైన చావుదెబ్బ కొట్టినటువంటి మానవీయమైన దృష్టి నుంచి కొట్టిన చావుదెబ్బ కదా. ఎక్కడికి వెళ్ళినా సరే క్లీన్లీనెస్ ఉండాలి. ఇంకే ఎక్కడికి వెళ్ళినా చేతులు కడుక్కోవడానికి సబ్బులు పెడతాడు, లెక్చర్లు ఇస్తాడు. పరిశుభ్రత జీవితంలో ఎంత ముఖ్యమైనదో, ఎంత గొప్పదో, అసలు మానవ నాగరికత ఔన్నత్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఇలాగ బ్రహ్మాండం చెప్తాడు. రావిశాస్త్రి గారు చెప్పాలి దాన్ని. అంటే ఆ క్యారెక్టర్ అతిశయపు స్వభావాన్ని చాలా అతిశయంగా చెప్తాడు. సబ్బులు మాయమైపోతుంటాయి, ఆయనకి పిచ్చెక్కిపోద్ది. ఎవరు దొంగలు అంటే ముందు పని వాళ్ళని అనుమానిస్తాడు, ఇంకోళ్ళని అనుమానిస్తారు. కానీ తీరా అంతా చేసిన తర్వాత ఆ సబ్బుల దొంగ ఆయన మనవరాలే. ఎందుకు దొంగిలిస్తుందని అడిగి బుర్రపాడైపోయి ప్రశ్నిస్తే అవన్నీ కూడా ఇంటి పక్కనే ఉన్న ఒక స్లమ్లో ఉండినటువంటి రోగిష్ఠులైనటువంటి ఏ శుభ్రతకి కూడా నోచుకోని దారిద్ర్యంలో మలిగిపోతున్న వాళ్ళకి కదా సబ్బు కావాలా, కదా శుభ్రత కావాలా. ఒక పసిహృదయం నువ్వు చెప్పిన నీతిని, భావాన్ని యథాతథంగా స్వీకరించి అంతే అమాయకత్వంతో ఆలోచించి ఆ సబ్బులన్నీ వాళ్ళకి ఇస్తుంటారు. దట్ ఈస్ ద స్టోరీ. మీకు జిగ్గుమని ఆ భావజాలానికి సంబంధించినటువంటి దానికి ఉండినటువంటి స్వభావాన్ని, అంటే సహజంగా వేల సంవత్సరాలుగా మానవ నైజంలో చాలా అవే విషయాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి చారిత్రక సారం ఎప్పుడు కూడా వర్తమాన సారం డిఫరెంట్గా ఉంటుంది. అవి యథాతథంగా ఒకటి కావు. ఒకప్పటి ద్వేషం, ఒకప్పటి అసూయ, ఒకప్పటి త్యాగం, ఇప్పటి అసూయ, ద్వేషం, త్యాగం ఒకటి కావు. మానవ సహజమైనటువంటి కనిపిస్తాయి కానీ వాటి యొక్క సారం చాలా డిఫరెంట్. దాన్ని అద్భుతంగా పట్టుకుని తన సమకాలీన వాస్తవికతలో పట్టుకుని మనకు అందించిన గొప్ప రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు